హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే రెసిపీ వచ్చి తోటకూర పులుసు పచ్చెనగపప్పు వేసుకొని చేసుకుందాం. చాలా బాగుంటుంది, టేస్ట్గా, హెల్దీగా. ముందుగా నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ముందుగా మీరు కుక్కర్లో 3 టైమ్స్ కడిగిన తోటకూరని సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలి. నేనైతే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో నెక్స్ట్ ఆనియన్, టమాటో, మిర్చి యాడ్ చేద్దాము. నెక్స్ట్ వెల్లుల్లిపాయ ఒక 3 ఒలిచిన వెల్లుల్లిపాయ 3. నెక్స్ట్ కొంచెం చింతపండు లైట్గా. నెక్స్ట్ నానబెట్టిన పచ్చెనగపప్పు ఒకసారి వాష్ చేసి నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ కొంచెం పసుపు. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ములిగేదాకా మనం వాటర్ వేసుకుందాం. అంతే అండి. ముందుగా మనం మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ రానిద్దాం. ఇలా 5 విజిల్స్ వచ్చినాక మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఎలా ఉడికిపోయిందో 5 విజిల్స్కి. మనం దీన్ని మెదుపుకుందాము ఇప్పుడు మెత్తగా. ఇలా మెదుపుకున్న దాంట్లో కొంచెం కారం 2 స్పూన్స్ వేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మిర్చి కూడా యాడ్ చేశాను నేను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేద్దాము, తగినంత వేసేసుకోండి. ఇప్పుడే 1.5 స్పూన్ పడుతుంది. చింతపండు ఉంది కదండి, కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి 1.5 వేసాను సాల్ట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మెదుపుకుందాం. ఇలా మెదుపుకున్నాం కదా ఫ్రెండ్స్. మరీ అంత మెత్తగా మెదుపుకోమాకండి, పప్పుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆహా, ఏం స్మెల్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కదా. కొంచెం ప్యాన్ హీట్ ఎక్కినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. పులుసులోకి, ఇగురు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కినాక మనం దాంట్లో కొంచెం మినప్పప్పు వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, కొంచెం మినప్పప్పు వేసుకుందాం. దాంట్లో మనం అంతకుముందు వేసాం కదా వెల్లుల్లి, మీకు కావాలంటే మళ్ళీ వేసుకోండి. నేనైతే బాగుంటుందని వేస్తున్నాను, దంచి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో జీలకర్ర ఉన్న ఆవాలు వేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో ఎండుమిర్చి వేసుకుందామండి. నెక్స్ట్ మనం కరివేపాకు వేసుకుందాం. నెక్స్ట్ ఇంగువ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ నేను ఇంగువ యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే పౌడర్ దొరుకుతుంది బయట, వేసుకోవచ్చు. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పోపుని మనం మెదుపుకున్న తోటకూరలో వేసుకుందామండి. ఇలా వేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి కలుపుకొని 1 నిమిషం స్టవ్ మీద ఉంచుదాం. ఒక నిమిషం ఉంచుదామండి. అంతే అండి. మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అంతే అండి, జస్ట్ ఒక ఉడుకు వస్తే చాలు. అంతే అండి, వెరీ సింపుల్ తోటకూర పులుసు. మీరు ఇంట్లోనే చక్కగా మంచిగా బయట కొనుక్కోకుండా ఎవరైనా సరే, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఇంట్లో సింగిల్గా ఉన్న ఎవరైనా సరే చేసుకోవచ్చు. సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. అండ్ టేస్ట్ ఉంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.